జగనే హీరో అన్న బాబు సమీప బంధువు. జగనే నిజమైన హీరో అంటున్నది ఎవరో తెలుసా? స్వయాన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సమీప బంధువు ఘట్టమనేని ఆది శేషగిరిరావు గారు. ఇక వివరాల్లోకి వెళ్తే, ఆది శేషగిరిరావు గారు ఇటీవల ఒక ప్రముఖ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇస్తూ తన మనసులో ఉన్న మాటల్ని బయటపెట్టారు. ఆయన ఎన్నో ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. అన్న ఎన్టీఆర్ గారు ఎవరి మీదైనా విభేదం ఉంటే ముఖం మీదే మాట్లాడేస్తారు. ఆ మరుసటి రోజు దాన్ని మర్చిపోతారు. కానీ బాబు అలా కాదు. విభేదించిన వాడిపై కోపం ఉంచుకొని వాణ్ణి ఎలా సాధించాలి అని ఆలోచిస్తారు అని ఆది శేషగిరిరావు గారు చంద్రబాబు నైజం గురించి చెప్పారు. ఆ ఇంటర్వ్యూలో ఆది శేషగిరిరావు గారు ఇంకో ఆసక్తికరమైన విషయం చెప్పారు. అన్న ఎన్టీఆర్ గారు దేశ రాజకీయాల్లో శిఖర స్థాయిలో ఉన్న ఇందిరాగాంధీనే వ్యతిరేకించి నిలబడ్డంతో ఆమెను వ్యతిరేకించే శక్తులన్నీ ఏకమై ఎన్టీఆర్ కు మద్దతిచ్చారు. వారందరికీ ఎన్టీఆర్ గారు నిజమైన హీరోగా కనిపించారు. కేంద్రంలో అత్యున్నత స్థానంలో ఉన్న ప్రధానినే ఆయన ఢీకొన్నారు. అదే ఆయనకు పాపులారిటీని తెచ్చింది అని, అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా సోనియా గాంధీనే ఎదుర్కొని ఢీకొని తన రాజకీయ భవిష్యత్తు మొదలుపెట్టారు అని, జగన్లో కష్టపడే తత్వం ఎక్కువ కాబట్టి తన స్వశక్తితో వైఎస్ఆర్సీపీ పార్టీని నిర్మాణం చేసుకున్నారు అని, దాంతోనే జగన్ కు హీరో ఫాలోయింగ్ వచ్చింది అని, జగన్ బలం జనంలో హీరో వర్షిప్ అని, దాన్ని ఇప్పటికే జగన్ సంపాదించుకున్నారు అని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ ని అన్న ఎన్టీఆర్ లాగా నిజమైన హీరో అంటూ ఆది శేషగిరిరావు గారు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. జగన్ కున్న వ్యక్తిత్వంతో పోలిస్తే చంద్రబాబు చాలా తప్పులు చేస్తున్నారు అని, కేంద్రంతో రాజీపడి టీడీపీ మూల సిద్ధాంతాలను వదిలేసి ఫిరాయింపుదారులకు మంత్రి పదవులు కట్టబెట్టి టీడీపీకి అతి పెద్ద ఆస్తిగా ఉన్న కార్యకర్తలకు జెండాను మొదటి నుంచి భుజాన వేసుకుని అవసరమైతే సొంత డబ్బు ఖర్చు పెట్టి ఏదీ ఆశించకుండా పార్టీ పనులు చేసేవారిని అవమానిస్తూ అన్యాయం చేస్తున్నారు అని ఆది శేషగిరిరావు గారు చంద్రబాబుపై మండిపడ్డారు. ఏది ఏమైనా చంద్రబాబు సమీప బంధువైన ఆది శేషగిరిరావు గారి లాంటి వారు టీడీపీ వాళ్లు ఎంత ప్రయత్నించినా ప్రజల్లో ఉన్న వైఎస్ఆర్ పేరును, వైఎస్ఆర్సీపీని తుడిపేయలేరు అంటున్నారు. అంటే జగన్ నిజమైన హీరోనే కదా. టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి, దెన్ సబ్స్క్రైబ్.